హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రై టెక్నాలజీస్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ యువర్ ఫీడ్బ్యాక్స్ అండ్ క్వైరీస్. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏ క్వైరీస్ ఉన్నా పోస్ట్ చేయండి. విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. అండ్ ఆల్సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ కెన్ హెల్ప్ యూ అవుట్ దేర్. ఓకే, సో వీఆర్ డూయింగ్ యాన్సిబుల్. ఓకే, సో యాన్సిబుల్ కంప్లీట్ చేసేస్తాం మనము యాక్చువల్గా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు డూ సమ్ ప్రాజెక్ట్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఓకే, సో చిన్న ప్రాజెక్ట్ లా ఒకటి చేద్దాం అనుకున్నా. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ డూయింగ్ దిస్. ఓకే, సో అగైన్ we go with something like Kafka. ఓకే, సో కాఫ్కాని ఎట్లా మనము యాన్సిబుల్ యూజ్ చేసి డిప్లాయ్ చేస్తామో చూసాం. ఓకే, సో వై ఐఎమ్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ కాఫ్కా. ఓకే, సో కాఫ్కా గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడుతుందంటే ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ డిమాండ్. ఓకే, సో ఎప్పుడైనా మనం అప్లికేషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అప్లికేషన్స్ కానివ్వండి, మెసేజింగ్ కాన్సెప్ట్స్లో కానివ్వండి, కాఫ్కాకి ఎక్కువ డిమాండ్ ఉంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టాకింగ్ మోర్ అబౌట్ కాఫ్కా. ఓకే, సో ఇక్కడ వాట్ విల్ డూ ఈజ్ యాక్చువల్లీ మనం ఎప్పుడైనా కానీ కాఫ్కా అన్నప్పుడు వీ నీడ్ టు హ్యావ్ అ కాఫ్కా క్లస్టర్. ఓకే, సో వీ గో విత్ ది 3 node క్లస్టర్. ఓకే, సో 3 node క్లస్టర్లో జూ కీపర్స్, zookeeper 1, zookeeper 2 and zookeeper 3, and also we'll have kafka 1, kafka 2, kafka 3 brokers. ఓకే, సో ఇది ఎట్లా డిప్లాయ్ చేస్తామంటే విల్ బి డిప్లాయింగ్ ఫ్రమ్ ద యాన్సిబుల్ కంట్రోలర్. ఓకే, సో యాన్సిబుల్ కంట్రోలర్లో విల్ డిప్లాయ్ సమ్ రోల్స్. ఓకే, సో రోల్స్ డిప్లాయ్ చేసి విల్ రన్ ది ప్లే బుక్ సో దట్ ఇట్ విల్ గో అండ్ డిప్లాయ్ దట్ కాఫ్కా ఆన్ దీస్ 3 nodes. ఓకే, సో లెట్ మీ గో అండ్ క్రియేట్ దీస్ 3 nodes. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పిన లైక్ వీఆర్ లైక్ ఏడబ్ల్యూఎస్లో చేస్తున్నాం. సో లెట్ మీ లాంచ్ సమ్ ఇన్స్టెన్స్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు లాంచ్ ది ఇన్స్టెన్సెస్, ఓకే, స్టెప్స్ చూద్దాం మనం ఫస్ట్. ఓకే, సో వాట్ ఆర్ ఆల్ ద స్టెప్స్ వీ ఫాలో అనేది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఐ లాంచ్ యాన్సిబుల్ కంట్రోలర్. ఓకే, సో అండ్ ఆల్సో 3 other nodes. ఓకే, సో ఏవైతే 3 nodes ఉన్నాయో, ఓకే, సో రిమోట్ నోడ్స్, ఈ 3 nodesని లాంచ్ చేద్దాం. అంటే మనకి టోటల్గా 4 servers కావాలి. ఓకే, సో ఐ లాంచ్ 4 servers. ఓకే, సో తర్వాత ఐ విల్ గో టు మై యాన్సిబుల్ కంట్రోలర్, దెన్ ఐ విల్ ఇన్స్టాల్ యాన్సిబుల్. ఓకే, సో దెన్ ఐ విల్ క్రియేట్ కీస్. ఓకే, దెన్ మనము ఈ 3 serversకి SSH కీస్ని కాపీ చేద్దాం సో దట్ దెర్ విల్ బి ఏ పాస్వర్డ్లెస్ అథెంటికేషన్. ఓకే, సో పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ కోసం మనం చేద్దాము. ఓకే, సో యూ ఆల్రెడీ నో హౌ టు డూ ఇట్. ఇఫ్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ హౌ టు డూ ఇట్, మన యాన్సిబుల్ సిరీస్ ఉంది, వెళ్ళి యాన్సిబుల్ సిరీస్ చూస్తే మీకు హౌ టు ఇన్స్టాల్ ది యాన్సిబుల్ అనేది మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ దట్ విల్ గో ఫర్ ది రోల్స్. ఓకే, సో ఈ రోల్స్ మనము గెలాక్సీ నుంచి తీసుకుందాము. ఓకే, సో యాన్సిబుల్ గెలాక్సీ నుంచి. ఓకే, so then we'll deploy that on the Ansible controller, then we'll run those on the 3 nodes. Okay, so that is how we will do. Okay, so let me go and launch instances. Okay, so instances launch is on first. Okay, so I'm going for Red Hat. Okay, and also I'm going for T2 medium. Okay, so if someone wants to help us in building the infra అంటే ఇట్లా ఇప్పుడు ఇఫ్ యూ గైస్ హ్యావ్ సీన్ T2 మీడియంకి మనకి డెఫినెట్గా దిస్ ఈజ్ నాట్ అ ఫ్రీ టైర్. ఓకే, సో దీనికి మనకు ఖచ్చితంగా కాస్ట్ పడుతుంది. ఓకే, సో ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో, ఇఫ్ యూ ఆల్రెడీ డూయింగ్ జాబ్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ అస్, ఓకే, సో నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మనది గూగుల్ పే నంబర్, ఫోన్పే నంబర్ పెట్టినాను. ఓకే, సో యూ గైస్ కెన్ గివ్ అస్ ద డొనేషన్స్ అండ్ ఆల్సో యూ కెన్ జాయిన్ ది మెంబర్షిప్ ఇన్ ది యూట్యూబ్. ఓకే, సో ఇఫ్ యూ ఆల్రెడీ డూయింగ్ ఏ జాబ్. ఓకే, సో మీరు ఫ్రెషర్ అయి ఉంటేనో లేకపోతే ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ ఫర్ ద జాబ్, ఐఎమ్ లైక్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ డూయింగ్ ది జాబ్ దెన్ యూ కెన్ సపోర్ట్ అస్. ఓకే, సో ఐ వాంట్ టు లాంచ్ 4 instances. ఓకే, సో నేను 4 instances లాంచ్ చేస్తున్నా. ఓకే, సో then I leave everything. I'm not going to give any thing here. I'll say launch. Okay, so I need to have my certificate. Okay, so నా దగ్గర ఆల్రెడీ కీపేర్ ఉంది. సో విత్ ద సేమ్ కీపేర్ I'm launching my VMs. Okay, so I can go here and I can see what all the instances is getting launched. Okay, so 4 instances launch అవుతున్నాయి. Okay, so this I'll make it as Ansible controller. Okay, so ఇది నా Ansible controller. Okay, and these are my Ansible node 1. What happened? Ansible node 1.
ఓకే, నేను హోస్ట్ నేమ్స్ ఏం చేంజ్ చేయట్లేదు, జస్ట్ మన రిఫరెన్స్ కోసం ఇక్కడ కన్సోల్లో మాత్రమే చేంజ్ చేస్తున్నా. ఓకే, సో బట్ వెన్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ రియల్ టైమ్ యూ నీడ్ టు చేంజ్ ది హోస్ట్ నేమ్స్. ఓకే, సో హోస్ట్ నేమ్ కూడా మీరు చేంజ్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు ఫైండ్ అవుట్, అంటే ఏది మనకి అనేసి లాగిన్ చేసినప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ. ఓకే, సో ఫస్ట్ నేను నా కంట్రోలర్కి వెళ్తా. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ రన్నింగ్ స్టేట్. ఎనీవే ఈ ఏడబ్ల్యూఎస్లో ఇది ఒక ప్రాబ్లం ఉంది, రన్నింగ్ అని చూపించినా రెండుసార్లు క్లిక్ చేస్తేనే అది రన్నింగ్ స్టేట్లో చూపిస్తుంది. ఓకే, సో ఐ జస్ట్ కాపీ దిస్ కమాండ్. ఓకే, సో నేను నా బాక్స్లో ఉన్నా, సో ఐ జస్ట్ కాపీ దిస్ కమాండ్. ఓకే, సో ఐఎమ్ సేయింగ్ ఎస్. ఓకే, సో నేను ఐఎమ్ ఇన్ టు ఇట్. ఓకే, సో నా వాట్ ఐల్ డూ, ఐల్ యాడ్ అ యూజర్. ఓకే, సో యూజర్ యాడ్ Ansible user. Okay, so now I'll give password for that Ansible user. Okay, okay, and I've already said like మనకి పాస్వర్డ్ వచ్చేసి. ఓకే, సో దిస్ నీడ్ టు బి 15 letters. ఓకే, సో మన ఏ క్లౌడ్లో లాంచ్ చేసినా కానీ 15 letters మాత్రమే లాంచ్ చేయండి, 15 letters పాస్వర్డ్ మాత్రమే ఇవ్వండి, 8 letters 4-5 letters ఇవ్వకండి. ఓకే, ఇట్స్ వెరీ వెరీ రిస్కీ అండ్ ఆల్సో ఆల్ ది ఆర్గనైజేషన్స్ నౌ కన్వర్టెడ్ టు ది 15-letter పాస్వర్డ్. ఓకే, సో ఇట్స్ బెటర్ యూ గో అండ్ క్రియేట్ యువర్ 15-letter పాస్వర్డ్స్ ఎవ్రీ టైమ్. ఓకే, సో ఐ గో విఐ సూడో చేస్తాను నేను అండ్ ఐ యాడ్ ఇట్ హియర్. ఓకే, సో యాక్చువల్గా అయితే మనకి Ansible కంట్రోలర్లో చేయాల్సిన అవసరం ఉండదు, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ బికాస్ సమ్ టైమ్స్ నేను నా దీంట్లో ఐ లాగిన్ వితౌట్ పాస్వర్డ్స్. ఓకే, సో SSHD. ఓకే, సో సూడోలో యాడ్ చేసిన అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు ఓకే ఎనేబుల్ పాస్వర్డ్లెస్ అథెంటికేషన్. ఓకే, సో ఇది ETC SSHలో ఉంటుంది మనకి. సో ఐఎమ్ సేవింగ్ దిస్ ఫైల్ and if I say systemctl restart sshd, okay, now it just got restarted. Okay, so then ippudu I can log in without the password in this box. Okay, so next వచ్చేసి what all the other servers. Okay, so నేను ఈ సర్వర్స్ని ఏం చేస్తానంటే, ఓకే, సో ఐ విల్ టేక్ ది ప్రైవేట్ IP of these servers. Okay, I'll copy this అండ్ BIETC హోస్ట్ ఫైల్లో. ఓకే, సో నేను అథెంటికేట్ చేయడానికి ఓకే, సో లోకల్గా DNS క్రియేట్ చేసుకుంటాను నేను. ఓకే, సో Ansible node 1 అంటుంది. ఓకే, సో నెక్స్ట్ సర్వర్ వచ్చేసి ఓకే, యాక్చువల్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూపించాలి ఇది, బట్ సమ్హౌ దీస్ గైస్ వెరీ స్లోగా రన్ అవుతుంది Ansible, సారీ AWS. ఓకే, సో నెక్స్ట్ Ansible node 2. Okay, and also I'll give, okay, this is 3. Okay, and this is 3. Okay, then I'll go for Ansible 2 162 address. Okay, Ansible node 2. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు పింగ్, ఓకే, సో మీరు పింగ్ చేయాలనుకుంటే మాత్రం యూ కెన్ గో అండ్ ఎనేబుల్ యువర్ సెక్యూరిటీస్. ఓకే, సో సెక్యూరిటీస్లో యూ కెన్ గో అండ్ ఎనేబుల్ పింగ్ హియర్. ఓకే, ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్ళేసి యాడ్ రూల్, యూ కెన్ సే ICMP v4 and you can say from my IP you can say save rules. ఓకే, సో ఇది నా IP నుంచి నేను ఓకే, సో ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ పింగ్, ఓకే, సో Ansible node 2. ఓకే, పింగ్ దేనికి ఎనేబుల్ చేస్తాం మనము, it has created a lot of security groups. ఓకే, సో Ansible node 2కే చేసిన, బట్ ఎనీవే ఇది నాది డిఫరెంట్ బాక్స్ ఫ్రమ్ మై IP అని కొట్టిన కాబట్టి ఇట్ ఈస్ నాట్ గివింగ్ మీ దట్ సొల్యూషన్. ఓకే, కాకపోతే ఇఫ్ యూ వాంట్ టు పింగ్ యూ కెన్ ఎనేబుల్ లైక్ దట్. ఓకే, సో ICMP ఎనేబుల్ చేసుకుంటే యూ కెన్ పింగ్ దీస్ సర్వర్స్. ఓకే, సో ఇంటర్నల్గా. ఓకే,
సో నౌ ఇఫ్ ఐ వాంట్ టు లాగ్ ఇన్ అగైన్, ఓకే, ఏం చేయాలి ఇప్పుడు, ఐ నీడ్ టు లాగ్ ఇన్ టు ది నెక్స్ట్ బాక్స్. ఓకే, సో Ansible 1కి లాగిన్ అవుతుంది. ఓకే, వై ఐ నీడ్ టు లాగిన్ టు ది Ansible 1. ఓకే, సో Ansible 1 నోడ్ 1కి లాగిన్ చేసి వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ అగైన్ క్రియేట్ ఏ పాస్వర్డ్లెస్ అథెంటికేషన్. ఓకే, అంటే పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ ఎస్ అని పెట్టాలి, అదర్వైజ్ యూ కెనాట్ గో అండ్ హిట్ దట్ బాక్స్. ఓకే, సో ఇఫ్ ఐ గో హియర్ అండ్ ఇఫ్ ఐ కాపీ దిస్, ఇఫ్ ఐ సే ఎస్, ఓకే, సో నేను ఆ బాక్స్లో ఉన్నా. ఓకే, సో నేను ఇప్పుడు Ansible నోడ్ 1లో ఉన్నా. ఓకే, సో సేమ్ స్టఫ్. ఓకే, సో యూజర్ యాడ్ Ansible యూజర్ and password is Ansible user. Okay, so give your 15-letter password. Okay, so again vi sudo shift G and I'll give my Ansible user. Okay, and I'll copy this, I'll paste it here, done. Okay, next vi etc sshd అండ్ పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ మనం ఎనేబుల్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ ఎస్ అని పెట్టి ఇది కమెంట్ చేసి దెన్ systemctl restart sshd. ఓకే, now it's done. Okay, so now again I need to go to my Ansible node 2. Okay, so same thing we are repeating in all the boxes. Okay, so all 3 boxes ante all 3 nodes. Okay, yes, now I'm switching it to root, user add Ansible user, password Ansible user, your 15-letter password, 15 or more than 15. Okay, vi sudo shift G insert mode Ansible user, copy this. రెగ్యులర్గా చేస్తూ ఉంటే లైక్ ప్రాక్టీస్ దిస్ లైక్ ఇట్ విల్ బి చాలా ఈజీ అయిపోతుంది అనమాట మీకు. ఓకే, like if someone asks you to enable Ansible controller, you within 10 minutes lo cheseyochu. Okay, so yes, okay, so these two I have done. Okay, so ఇప్పుడు ఇంకొక బాక్స్కి చేయాలి మనం. ఓకే, సో ఇక్కడ ఇంకో బాక్స్కి చేసే ముందు వాట్ విల్ డూ ఇస్, ఓకే, సో విల్ గో టు ది కంట్రోలర్. ఓకే, తర్వాత మనం ఈ బాక్స్కి చేస్తే ఎర్రర్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, సో వీ హ్యావ్ నాట్ ఎనేబుల్డ్ ఎనీథింగ్ థర్డ్ బాక్స్లో. ఓకే, మనం యూజర్ క్రియేట్ చేయలేదు, వీ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఎ యూజర్, వీ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ని మనం ఎనేబుల్ చేయలేదు, వీ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్. ఓకే, సో హౌ వీ కెన్ లైక్ వాట్ ఎర్రర్స్ విల్ గెట్ అనేది మనం చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఎప్పుడైతే మనం దాన్ని హిట్ చేయాలనుకుంటున్నాము. ఓకే, సో అగైన్ ఐ నీడ్ టు గో టు మై కంట్రోలర్. ఓకే, సో దిస్ ఈజ్ మై కంట్రోలర్. ఓకే, సో ఇప్పుడు నేను డైరెక్ట్గా Ansible user @IP. ఓకే, I don't want to give the keys every time అందుకని ఇట్లా వేసాను. ఓకే, సో నౌ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ సర్టిఫికేట్, రైట్, సో నేను ఓపెన్ ssh-keygen enter. Okay, so I have created, if you go to .ssh, okay, so ఇందులో నా పబ్లిక్ సర్టిఫికేట్ అండ్ ప్రైవేట్ సర్టిఫికేట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ ఐ షో యూ హియర్, ఓకే, సో ఇది చూడండి, దిస్ ఈజ్ ద ప్రైవేట్ కీ. ఓకే, అండ్ ఇఫ్ ఐ ఓపెన్ దిస్ వన్, దిస్ ఈజ్ మై పబ్లిక్ కీ. ఓకే, ఇది నా పబ్లిక్ కీ. ఓకే, సో నౌ ఐ నీడ్ టు యాడ్ దిస్ కీ, రైట్, ఈ కీని నేను నా నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3లోకి కాపీ చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ssh-copy id Ansible user @Ansible node 1.
Okay, now it is going. Okay, so password adugutundi, so I'm just giving the password. Now it just added the keys to the node 1. ఇప్పుడు node 2 కి కూడా same thing. Okay, I'll do s. Okay, so uh, Ansible user at the rate Ansible node 2. ఓకే, సో నోట్ 2కి నోట్ 3కి రెండింటికి పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. ఓకే, సో యాక్చువల్గా మనకి నోట్ 2కి రావద్దు, రైట్? సో విల్ ట్రబుల్ షూట్ వై వీఆర్ గెటింగ్ దట్ ఫర్ ద నోట్ 2. ఓకే, సో ఎక్కడో మిస్టేక్ చేసినాం మనం. యూ గైస్ ఆర్ వాచింగ్, యూ మైట్ నో వేర్ ఐ హ్యావ్ డన్ ద మిస్టేక్. ఓకే, సో SSH Ansible user at the rate, okay, permission denied. Okay, so passwordless authentication దగ్గర ఏదో ప్రాబ్లం చేసినాం మనం. ఓకే, so again if I go here, connect, copy this, and if I paste it here, okay, vi sudo అయితే ఉంది మనకి, enabled it, and etc sshd. okay, password authentication yes అని ఇచ్చినాం, and password authentication no is commented. ఓకే, సో SSHD రీస్టార్ట్ చేయడం మర్చిపోయినాం మనం సెకండ్ దాంట్లో. ఓకే, సో దానికనే మనకు ఆ ఎర్రర్ వచ్చింది. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో టు దిస్ బాక్స్ అగైన్, ఓకే, సో నౌ ఇట్ ఈస్ వర్కింగ్. ఓకే, సో నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే అగైన్, సో ఐ విల్ SSH hyphen copy Ansible user at the rate Ansible node 2. okay, so now if I say my password, ఓకే, సో ఇప్పుడు నాది లాగిన్ లైక్ కీస్ కాపీ అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు నేను SSH చేసాను అనుకోండి, Ansible node 1. ఓకే, Ansible node 1. ఓకే, సో Ansible user at the rate Ansible node 1. ఓకే, సో ఇప్పుడు ఏంటి వితౌట్ పాస్వర్డ్ ఇది అథెంటికేట్ చేసేసింది. ఓకే, సో ఐమ్ ఇన్ టు దిస్ బాక్స్ వితౌట్ ఎనీ పాస్వర్డ్. ఓకే, సో ఎగ్జిట్. సేమ్ నేను ఇప్పుడు Ansible node 2. ఓకే, సో నోడ్ 2లో కూడా వితౌట్ ఎనీ పాస్వర్డ్ నేను లాగిన్ చేయగలుగుతున్నా. ఓకే, అదే మనము Ansible node 3 చేసాం అనుకోండి, ఇట్ విల్ సే పర్మిషన్ డినైడ్, ఎందుకంటే వీ హ్యావ్ నాట్ ఎనేబుల్డ్. ఓకే, సో మనము కాపీ చేయలేదు, అంటే SSH కీస్ని అక్కడ కాపీ చేయలేదు, మనం అక్కడ పాస్వర్డ్ అథెంటికేషన్ చేయలేదు. ఓకే, సో అందుకనే మనకు ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఓకే, సో ఎందుకంటే చాలామంది మన ఛానల్లో అడుగుతున్నారు లైక్ ఇట్లాంటి ఇష్యూస్. ఓకే, సో పర్మిషన్ డినైడ్ ఇట్లాంటి ఇష్యూస్ చాలామంది కాపీ చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ విల్ గెట్ అన్ ఎర్రర్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ కాపీడ్ ద కీస్ ఆర్ యూ హ్యావ్ నాట్ ఎనేబుల్ ది పాస్వర్డ్లెస్ అథెంటికేషన్. ఓకే, సో మనం పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయకున్నా కానీ, పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయకున్నా కానీ, కీస్ ఎనేబుల్ చేయకున్నా, కీస్ యాడ్ చేయకున్నా కానీ మనకి ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి అనమాట. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ గో టు మై Ansible node 3. ఓకే, సో Ansible node 3లోకి యూ విల్ ట్రై టు కనెక్ట్ హియర్. ఓకే, సో అగైన్ విల్ ఎనేబుల్ ద సేమ్ స్టఫ్లో మనం Ansible node 1లో node 2లో ఏం చేసినామో సేమ్ ఇక్కడ కూడా ఎనేబుల్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో దట్ వీ ఓంట్ సీ దట్ ఎర్రర్. ఓకే, సో ఇప్పుడు ఏదైతే పర్మిషన్ డినైడ్ ఎర్రర్ వచ్చిందో ఆ ఎర్రర్ మనం తీసేయడానికి ట్రై చేద్దాం. సో ఐఎమ్ యూజింగ్ అగైన్ యూజర్ యాడ్ Ansible user. ఓకే, పాస్వర్డ్ Ansible user password. I'm giving my password. అండ్ ఇంకో విషయం ఏంటంటే యూ కెన్ ఆల్సో ఓకే, యూ కెన్ ఆల్సో డూ దిస్ యూజింగ్ Ansible ప్లేబుక్స్. ఓకే, సో మీకు ఇప్పుడు 100 నోట్స్ ఉన్నాయన్నా నేను ఏం చేయాలి, అన్నింటిలో వెళ్ళి పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయాలంటే అవసరం లేదు. ఓకే, సో మీరు దానికి ఒక ప్లేబుక్ రాసి ఆ ప్లేబుక్తో కూడా మీరు చేయొచ్చు. ఓకే, సో అది మనం నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్లో డెఫినెట్గా చేద్దాం. లైక్ నెక్స్ట్ ప్రాజెక్ట్లో హౌ వీ కెన్ డూ లైక్ నోడ్ని మనం ఎట్లా కీస్ కాపీ చేస్తాము అండ్ హౌ వీ గోనా డూ దట్ అనేది కూడా నెక్స్ట్ వచ్చే సెషన్స్లో విల్ సీ దాట్. ఓకే, సో నౌ హియర్, ఓకే, సో దిస్ ఐఎమ్ డన్. నౌ
vi sudo, okay, shift G and okay ansible user spell checks చూసుకోండి, it's very very important. Okay, so and also etc sshd config password less authentication, just commenting this and commenting out. Okay, సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఇందాక మనకి, ఎందుకంటే ఐ హావ్ నాట్ రీస్టార్టెడ్ ది ఎస్ఎస్హెచ్డి ప్రాపర్లీ. ఓకే, ఎస్ఎస్హెచ్డి నేను రీస్టార్ట్ చేయలేదు కాబట్టి మనకి ఆ ప్రాబ్లం వచ్చింది. ఓకే, సో నౌ ఐఎమ్ రీస్టార్టింగ్ దిస్. ఓకే, రీస్టార్ట్ ఎస్ఎస్హెచ్డి. ఓకే, so now we won't see any problem. Okay, so ఇందాక చూసిన ప్రాబ్లం. Okay, so let me go to my controller. Okay, so 82 వచ్చేసిన కంట్రోలర్. So if I go here, okay, I'm into my box. Okay, now I'll say copy ssh hyphen copy ansible user @ansible node 3. Okay, and I'll give my password. Okay, so it copied. Okay, so again if I say ssh ansible user @ansible node 1, it's there. Exit node 2, it's there. Node 3, it's there. Okay, so చూడండి లైక్ అన్ని సర్వర్స్కి ఐఎమ్ ఏబుల్ టు లాగిన్. ఓకే, సో వితౌట్ ఎనీ పాస్వర్డ్. ఓకే, సో నవ్ వీ నీడ్ టు ఇన్స్టాల్ ది యాన్సిబుల్. ఓకే, సో కంట్రోలర్లో మనము యాన్సిబుల్ని ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో టు ఇన్స్టాల్ ది యాన్సిబుల్ అగైన్ యూ కెన్ గో హియర్ అండ్ సే యాన్సిబుల్ ఇన్స్టాలేషన్. ఓకే, యాన్సిబుల్ ఇన్స్టాలేషన్లో అఫీషియల్ docs.ansible.comలోకి వెళ్ళొచ్చు మనం. అండ్ ఆల్సో వెన్ యూఆర్ డూయింగ్ ఫర్ పిప్ ఇన్స్టాల్ చేయకండి. పిప్ ఇన్స్టాల్ చేస్తే ఇట్ ఈస్ కమింగ్ విత్ 2.10 రైట్ నౌ. ఓకే, సో ఎందుకంటే చాలా మాడ్యూల్స్ మారిపోయినాయి. యూ నీడ్ టు ఇన్స్టాల్ ద మాడ్యూల్ ప్యాకేజ్. ఓకే, సో ansible.built-in ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ విత్ RHEL 8. ఓకే, సో RHEL 8లో మనం ఎట్లా చేస్తామో చూద్దాము. ఓకే, సో యూ నీడ్ టు హ్యావ్ ఎ EPL. ఓకే, సో ఖచ్చితంగా మీకు EPL వర్జన్ ఉండాలి. EPL వర్జన్ లేకపోతే ఇట్ విల్ ఫెయిల్. ఓకే, సో ఇన్స్టాల్ చేయాలనుకుంటే మనం EPL చేయాలి. ఓకే, సో మన CentOS 8 కాబట్టి ఐఎమ్ కాపీయింగ్ దిస్ కమాండ్ and I will paste this here. Okay, so this is just installing the EPL package. Okay, so EPL package install చేసినాక if I directly say yum install ansible, it will do. Okay, so yum install ansible. Okay, so now it is just giving me ansible packages. Okay, so it will take 2 to 3 minutes తీసుకుంటుంది ఇది ఇన్స్టాల్ చేయడానికి. ఓకే, సో ansible ఇన్స్టాల్ చేసేసిన తర్వాత యూ కెన్ చెక్ ది ansible nodes. Okay, so how it is coming అనేసి. ఓకే, సో లైక్ యూ కెన్ క్రియేట్ అ ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ CFG ఫైల్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ మాట్లాడాము. ఓకే, సో if you guys are not aware of how and what we are talking about, go to our ansible series videos చూసి ఇన్వెంటరీస్ ఎట్లా క్రియేట్ చేస్తాము, ansible CFGs డిఫాల్ట్ లొకేషన్స్ ఏమేమి చెక్ చేస్తుంది, వాట్ ఈస్ ద ప్రిఫర్డ్ ఫస్ట్ లొకేషన్, ఆ తర్వాత ఏ లొకేషన్స్ చెక్ చేస్తుంది అనేది మొత్తం చూడడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ whenever you are installing the ansible, it will also comes with the python 3. python లేకుండా you cannot do anything with the ansible. Okay, సో ansible ఇన్స్టాల్ చేసినప్పుడు you will have default python కూడా వచ్చేస్తుంది. Let me pause it here. So when it is completed, we'll start. Okay, so install అయిపోయింది నా ansible. So if I say ansible hyphen version, okay, so ఏ version వచ్చిందో తెలుస్తుంది, 2.9.21. okay, సో నా డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్ అండ్ డిఫాల్ట్ ప్లగిన్స్ మాడ్యూల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనకి చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ షోయింగ్ మై పైథాన్ ప్యాకేజ్. ఓకే, పైథాన్ ఇక్కడ ఇన్స్టాల్ అయింది అనేది. ఓకే, సో నా ఎగ్జిక్యూటబుల్ లొకేషన్ వచ్చేసి USR bin ansible. Okay, so someone if you are doing from Jenkins, you need to give this executable location if you guys already know. Okay, otherwise మనము ansible Jenkins చేస్తున్నప్పుడు డెఫినెట్గా మనం అది చూద్దాం. ఓకే, సో అండ్ ఆల్సో పైథాన్ వర్జన్ 3.6.8 ఉంది మన దాంట్లో. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ యూ కెన్ నో వెన్ యూ రన్ ansible hyphen version. ఓకే, సో ఇప్పుడు మనకి ansible ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ ఐ సే ansible or else I'll create a inventory. Okay, so inventory create చేసుకుందాం ఫస్ట్. Okay, so I'll say ansible node 1
Ansible node 2, Ansible node 3. Okay. Okay, so if I say add cat inventory, okay, so na cat inventory lo Ansible node 1, node 2, node 3 ఉన్నాయి. Okay, and also we need to create our ansible.cfg file. Okay, so before creating ansible.cfg మనము ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లైక్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవడం. ఓకే, సో కాఫ్కా ప్రాజెక్ట్. Okay, so now I'll go to Kafka project. Okay, first నా ఇన్వెంటరీని Kafka project లో కాపీ చేస్తాను. Then I'm going and I'm into the Kafka project. Okay, so ఇప్పుడు నేను ఇక్కడ I will create my ansible.cfg file. Okay, so ansible.cfg file, if I go here, okay, so this is my ansible.cfg file. Okay, I'm just copying this and I'm pasting it here. Okay, so మీకు ఇది ఆల్రెడీ తెలుసు, తెలియకపోతే జస్ట్ గో అండ్ సీ ది Ansible series. ఓకే, సో హౌ బికమ్ అంటే ఏంది, బికమ్ మెథడ్ అండ్ రిమోట్ యూజర్ Ansible యూజర్ మనం క్రియేట్ చేసినాం. ఓకే, సో ఇన్వెంటరీ వచ్చేసి మన ఇన్వెంటరీ ఫైల్ నేమ్. ఓకే, సో వాట్ ఎవర్ ద ఫైల్ నేమ్ యూ హ్యావ్, యూ నీడ్ టు గివ్ దట్. ఓకే, సో లెట్ మీ సేవ్ దిస్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే Ansible all -m, ఓకే, all -m ping. ఓకే, సో ఐమ్ జస్ట్ పింగింగ్, అంటే పింగ్ చేసి చూస్తున్నాను అనమాట, వర్క్ అవుతుందా లేదా. ఓకే, సో ఇక్కడ చూడండి, లైక్ ఐఎమ్ ఏబుల్ టు పింగ్ ఆల్ 3 సక్సెస్. ఓకే, సో అన్నిటికీ పాంగ్ అనే రెస్పాన్స్ వచ్చేసింది మనకి. ఓకే, సో నౌ ఐఎమ్ ఏబుల్ టు పింగ్ ఆల్ మై 3 బాక్సెస్. ఓకే, సో నా ఏవైతే 3 బాక్సెస్ క్రియేట్ చేసామో అన్ని బాక్సెస్ని నేను ఐఎమ్ ఏబుల్ టు రన్ దిస్. ఓకే, సో నౌ వాట్ విల్ డూ, విల్ గో టు కాఫ్కా రోల్స్, రైట్, మన కాఫ్కా రోల్స్ కావాలి. ఓకే, సో దిస్ ఈజ్ మై Ansible Galaxy. Oops. Sorry, ఇది నా Ansible Galaxy. ఓకే, సో Ansible Galaxyలో I will go and search for Kafka. ఓకే, సో మీకు కాఫ్కా స్టాండ్ అలోన్ కావాలనుకుంటే స్టాండ్ అలోన్, ఆర్ యూ కెన్ గో ఫర్ ద కాన్ఫ్లుయెంట్. ఓకే, సో కాన్ఫ్లుయెంట్లో అయినా, లేకపోతే కాన్ఫ్లుయెంట్లో అంటే లైక్ ఇట్ విల్ గివ్ ఆల్ ద థింగ్స్, మీకు సిస్టమ్ రిజిస్ట్రీస్ కానివ్వండి, ఆర్ కంట్రోల్ సెంటర్, కాన్ఫ్లుయెంట్ వాడిది, కేసీక్వల్ అన్నీ వస్తాయి. ఓకే, బట్ ఐ డోంట్ వాంట్ ఆల్ దోస్ స్టఫ్. ఓకే, సో నాకు ఓన్లీ కాఫ్కా కావాలి అండ్ ఆల్సో జూకీపర్ కావాలి. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు హ్యావ్ దట్, ఇఫ్ ఐ సే కాఫ్కా, okay, so I'll go for this Kafka. Okay, so Confluent Kafka. కాకపోతే ఇందులో ఏంటంటే మనకు అవన్నీ రావు. ఓకే, సో లైక్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ రైట్ నౌ, రైట్, సో ప్యాకేజెస్ అన్నీ రాకుండా ఓన్లీ కాఫ్కా అండ్ జూకీపర్ మాత్రమే ఇన్స్టాల్ అవుతాయి ఇందులో. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ Ansible -Galaxy install -r requirements. Okay, so that is fine. So now what I'll do, I'll copy this. Okay, and I'll run it here. Okay, so Ansible -Galaxy install. Okay, so Kafka, Confluent Kafka ఏదైతే ఉందో అది కాపీ. ఓకే, సో ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే, ఓకే, సో దిస్ విల్ స్టోర్ ఇన్, ఇది ఎక్కడైతే .ansible రోల్స్ ఉంటుందో అక్కడికి వెళ్ళి సేవ్ అవుతుంది. ఓకే, సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ జస్ట్ కాపీయింగ్ దట్ ఇన్ టు మై కరెంట్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి, నౌ ఐ హ్యావ్ కాపీడ్ దిస్. ఓకే, సో ఇది నా కరెంట్ ప్రాజెక్ట్లో ఉంది ఇప్పుడు. సో ఇఫ్ ఐ గో అండ్ సీ వాట్ ఆల్ ద థింగ్స్ ఇట్ హ్యావ్. ఓకే, సో test.yaml చెక్ చేయండి ఫస్ట్. test.yamlలో ఏమంటున్నాడు అనేది. ఓకే, సో హోస్ట్ నేమ్, కనెక్షన్ లోకల్, బికమ్ ఎస్. ఓకే, సో జనరల్గా లైక్ దే ఆర్ ఇంక్లూడింగ్ ఆల్ దిస్ స్టఫ్ బికాజ్ ఇట్స్ ద టెస్ట్ థింగ్. ఓకే, సో టెస్ట్ కాబట్టి జస్ట్ యాడింగ్ దిస్. ఓకే, సో మీరు టెస్ట్ చేయాలనుకుంటే లోకల్లో యూ కెన్ టెస్ట్ దిస్. ఓకే, tired of relying on outside roles, test.yaml playbook assumes that Java was previously installed. Okay, సో మీకు ఆల్రెడీ జావా ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది, మీరు లోకల్లో ఇది రన్ చేయొచ్చు. ఓకే, సో అదర్వైజ్ యూ కెన్ గో టు ది టాస్క్స్. ఓకే, టాస్క్లో main.yamlలో vi main.yaml. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇట్ జస్ట్ చెక్స్. ఓకే, సో ఎవ్రీథింగ్. ఓకే, సో ఏమేమి ఉంది, ఏమేమి కావాలి అనేది మీకు టాస్క్స్లో మొత్తం చూపిస్తుంది. ఓకే, సో ఇట్ విల్ ఇన్స్టాల్ జూకీపర్, ఇట్ విల్ ఇన్స్టాల్ కాఫ్కా. ఓకే, సో ఇట్ విల్ కాన్ఫిగర్ ది టాపిక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో one more important thing is, if you go and check for templates,
ఓకే. సో ఈ టెంప్లెట్స్లో లైక్ యుల్ సీ లైక్ ఆల్ ద ప్రాపర్టీ ఫైల్స్. ఓకే. సో మీరు ఏదైనా ప్రాపర్టీ ఫైల్స్ని చేంజ్ చేయాలి అనుకుంటే ఓకే, సో మీకు జనరల్ అయితే డిఫాల్ట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఇక్కడ. ఓకే. సో వాట్ ఎవర్ ద డిఫాల్ట్ ప్రాపర్టీస్ వీ హ్యావ్. ఓకే. సో డేటా డైరెక్టరీ కానివ్వండి, ఇన్ లిమిట్, సింక్ లిమిట్. ఓకే. సో ఇవన్నీ కూడా లైక్ యూ విల్ సీ ఆల్ ద డిఫాల్ట్ వాల్యూస్ కమింగ్ అప్ హియర్. ఓకే. సో మీకు అన్ని డిఫాల్ట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ డిఫాల్ట్ వాల్యూస్ అన్నిటిని ఇక్కడ కాపీ చేస్తుంది. ఓకే. సో వేర్ ఈస్ దిస్ కాఫ్కా డాట్ ప్రాపర్టీస్. ఓకే. సో కాఫ్కా డాట్ ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ ఓకే, సో డిలీట్ టాపిక్ ఎనేబుల్. ఓకే. సో ఈ జనరల్ అయితే మీకు ట్రూ ఉంటుందా, ఫాల్స్ ఉంటుందా, ఆ డిఫాల్ట్ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ నుంచి పికప్ చేస్తుంది. ఓకే. సో మీకు డిఫాల్ట్స్లోకి వెళ్ళారు అనుకోండి, యూ కెన్ సీ లైక్ వాట్ ఆల్ ద డిఫాల్ట్ వాల్యూస్ ఇట్ హ్యావ్. ఓకే. సో మీకు ఒకసారి డిఫాల్ట్ వాల్యూస్ మెన్షన్ చేస్తారు, లేకపోతే యూ కెన్ మెన్షన్ ఆన్ యువర్ ఓన్. ఓకే. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, సో వాట్ ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్, ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్ కాఫ్కా జూకీపర్ అండ్ కాఫ్కా రెస్ట్. ఓకే. అండ్ ఆల్సో కాఫ్కా ఐపీ ఇట్ ఈస్ జస్ట్ పికింగ్ ఫ్రమ్ దేర్. మీకు ప్లేన్ టెక్స్ట్ అయితే 9092, మీకు సెక్యూరిటీ ఎనేబుల్ చేస్తే 9093. ఓకే. సో జస్ట్ గివ్స్ ఆల్ ద వాల్యూస్. ఓకే. సో మీకు ఎక్కడెక్కడ లోకల్ పాత్ ఏంది, కాన్ఫ్లుయెంట్ వర్జన్ ఏంది, ఓకే, స్కాలా వర్జన్ ఏంది. ఓకే. సో ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ ఎవ్రీథింగ్ ఇక్కడ చూడండి. సో ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ అప్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ నీడెడ్. ఓకే. సో స్కీమా రిజిస్ట్రీ వాల్యూస్, జూకీపర్ వాల్యూస్, జూకీపర్ డిఫాల్ట్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి. ఓకే. సో జూకీపర్ పోర్ట్ ఏంది, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద పోర్ట్ యూ కెన్ చేంజ్ ద పోర్ట్, యూ కెన్ change the limit connections, you can change the max number of connections. Okay. You can change the nproc limit. Okay. సో మీరు ఏదైనా ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో మీకు డిఫాల్ట్లోకి వెళ్తే ఆ వాల్యూస్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకే. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు సీ ది సర్వీస్. ఓకే. ఓకే. సారీ, సిడి టెంప్లెట్స్ సర్వీస్. ఓకే. సో ఇదేంటంటే డిఫాల్ట్గా మీకు సర్వీస్ క్రియేట్ చేస్తుంది. అంటే మీరు సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ కాఫ్కా, స్టాప్ కాఫ్కా ఆర్ రీస్టార్ట్ కాఫ్కా, స్టాప్ జూకీపర్, స్టార్ట్ జూకీపర్ అంటే అదంతా కూడా మీకు ఇక్కడ అది డైరెక్ట్గా సర్వీస్ లాగా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే. సో మనం మాన్యువల్గా చేసే అంటే ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేయాలి. సర్వీసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనము కాన్ఫిగరేషన్ ఫైల్స్ కానివ్వండి. ఓకే. సో వీ నీడ్ టు ఎడిట్ ఆన్ అవర్ ఓన్ అండ్ వీ నీడ్ టు క్రియేట్ ఆల్ దోస్ స్టఫ్. ఓకే. సో అదే మీకు ఇక్కడ ఇవన్నీ కూడా ఆల్రెడీ యాన్సిబుల్ ప్లేబుక్లో ఇట్ విల్ బీ లైక్ రెడీమేడ్. ఓకే. సో ఇవన్నీ కూడా మీకు రెడీమేడ్ లాగా ఆల్రెడీ ఉన్నాయి. ఓకే. అండ్ ఆల్సో ఇఫ్ యూ గో అండ్ సీ రిక్వైర్మెంట్స్ డాట్ యామల్, రిక్వైర్మెంట్స్ డాట్ యామల్లో కంపల్సరీగా మీకు ఒరాకిల్ హైఫన్ జావా అనే రోల్ ఉండాలని చెప్తున్నాడు మనోడు. ఓకే. సో యాన్సిబుల్ బిట్ డాట్ ఒరాకిల్ హైఫన్ జావా అనే రోల్ మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తేనే మీకు ఇది ఇన్స్టాల్ అవుతుంది, లేకపోతే ఇది ఇన్స్టాల్ అవ్వదు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే యాన్సిబుల్ హైఫన్ గెలాక్సీ ఇన్స్టాల్. Okay, install -r. Okay, so -r requirements dot yaml. ఓకే. సో ఈ రిక్వైర్మెంట్ డాట్ యామల్ని నేను ఎంటర్ చేస్తే ఆ రిక్వైర్మెంట్ డాట్ యామల్లో ఏమేమి ఉంది అనేది అది మొత్తం మనకి ఇక్కడ పుల్ చేస్తుంది. ఓకే. సో ఇఫ్ యూ సీ హియర్, ఓకే, సో అగైన్ దట్ వెంట్ ఇన్ టు ది రోల్స్లోకి వెళ్ళిపోయింది. ఓకే. సో అగైన్ ఐ కాపీ దట్. గుర్తుపెట్టుకోండి, మీరు డిఫాల్ట్ లొకేషన్ వచ్చేసి రూట్ యాన్సిబుల్ రోల్స్లో ఉంటుంది. ఓకే. సో దట్ ఈజ్ యాన్సిబుల్ బిట్ డాట్ ఒరాకిల్ హైఫన్ జావా. ఓకే. సో ఓకే. సో అది నేను ఎక్కడ కాపీ చేసినానంటే ఐ నీడ్ టు కాపీ దట్ ఇన్ ది కాఫ్కా హైఫన్ ప్రాజెక్ట్స్, రైట్. కాఫ్కా హైఫన్ ప్రాజెక్ట్స్లో చేయాలి మనము యాక్చువల్గా. సో బట్ ఇట్ వెంట్ ఇన్ టు దిస్ ఫైల్, సో ఐ జస్ట్ కాపీ ఇట్. ఏదైనా కానీ లైక్ యూ నీడ్ టు బ్రింగ్ దట్ ఇన్ టు యువర్ దిస్ వన్. ఓకే. సో మీరు ఎక్కడైతే యాన్సిబుల్ సిఎఫ్జి ఇన్వెంటర్ ఉందో అక్కడ మీరు రోల్స్ని కాపీ చేసుకోవాలి. ఓకే. సో అగైన్ ఇఫ్ ఐ గో హియర్ ఇన్ టు దిస్ వన్. ఓకే. నేను రిక్వైర్మెంట్స్ని ఇన్స్టాల్ చేసేసిన. ఐ డోంట్ వాంట్ దిస్ ఫైల్ హియర్. ఓకే. సో ఇక్కడ చూడండి. ఓకే. సో రీడ్మీ ఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. సో ఇఫ్ ఐ గో టు రీడ్మీ ఫైల్. ఓకే. సో రీడ్మీ ఫైల్లో లైక్ యుల్ సీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు యామల్ ఫైల్ ఆర్ ఇన్వెంటరీ ఫైల్ ఎట్లా రాయాలి, ఏం రాయాలి అనేది కూడా మీకు ఇక్కడ ఒక్కొక్కసారి దే విల్ మెన్షన్. ఓకే. సో ఇక్కడ చూడండి. సో ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ. ఓకే. సో ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ నుంచి కాఫ్కా అండ్ జూకీపర్. ఓకే. సో కాఫ్కా అండ్ జూకీపర్ మీరు ఇట్లా ఇవ్వచ్చు అనేసి ఇక్కడ ఇచ్చిండు. ఓకే. సో అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ యాన్సిబుల్, ఓకే, సింపుల్, ఓకే, దట్ దీస్ ఆల్ ద సింపుల్ థింగ్స్. బట్ రీడ్మీ ఫైల్లో
most of the time you will see all the things, or else you can go here and directly you can see what all the things you can give. Okay, so example playbook ikkada Kafka Zookeeper. Okay, so you can give all the things ikkada మీరు మళ్ళీ వేరియబుల్స్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఇట్ విల్ పిక్ ఇట్ ఫ్రమ్ యువర్ డిఫాల్ట్ ఫోల్డర్. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ప్లేబుక్లో ఇచ్చిందే ఫస్ట్ వేరియబుల్స్ని పిక్ చేసుకుంటుంది, ఆ తర్వాతనే ఇట్ విల్ గో ఫర్ ది రోల్స్లో ఉన్న డిఫాల్ట్ వాల్యూస్కి వెళ్తుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ దాట్ యూ కెన్ మెన్షన్ దాట్. ఓకే, సో ఇక్కడ చూడండి అగైన్ ద మినిమల్ ప్లేబుక్. ఓకే, సో కాఫ్కా జూకీపర్ హోస్ట్ నేమ్స్ ఇచ్చేసి మీరు రోల్స్ ఇచ్చినా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆర్ ఎల్స్ యూ కెన్ గివ్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ. ఓకే, కాఫ్కా అండ్ జూకీపర్. ఓకే, సో ఈ విధంగా అయినా మీరు ఇవ్వచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, సో this is how you can go and you can create your inventory. Okay, so definitely గా మీ ఇన్వెంటరీ ఈ విధంగా ఉండాలి. ఓకే, సో కాఫ్కా జూకీపర్ అండ్ యువర్ సర్వర్ నేమ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు మై ఇన్వెంటరీ, ఓకే, vi inventory. Okay, so okay, so now what I'll do, okay, Kafka వచ్చేసి I'll give Kafka. Okay, so same thing ఇక్కడ insert mode. I'll copy these 3 nodes. Okay, నేను కాఫ్కాని జూకీపర్ని ఇక్కడ ఇచ్చేసిన. ఓకే, సో నౌ ఐ నీడ్ టు క్రియేట్ ఏ YAML ఫైల్. ఓకే, కాఫ్కా డాట్ YAML. ఓకే, సో ఇక్కడ నేను నా ప్లేబుక్. ఓకే, సో దిస్ ఈజ్ మై ప్లేబుక్. ఓకే, host I'll give it as all అని ఇవ్వచ్చు, లేకపోతే కాఫ్కా జూకీపర్ అని ఇవ్వచ్చు. ఓకే, సో మనం ఏంటంటే గ్రూప్ నేమ్స్ ఇస్తున్నట్టు. ఓకే, సో అండ్ ఆల్సో దీస్ ఆర్ మై 2 రోల్స్. ఓకే, సో ఈ 2 రోల్స్ నేను రన్ అవ్వాలని చెప్తున్నా. ఓకే, సో ఐ డోంట్ వాంట్ దిస్ లైన్. ఓకే, 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 సో అగైన్ ఐ ansible all -m ping. ఓకే, సో అన్ని సక్సెస్ అని చూపిస్తుంది. ఓకే, సో నౌ ఐల్ రన్ ansible -playbook. ఓకే, ఐల్ సే -vv kafka.yaml. ఓకే, సో విల్ సీ హౌ దిస్ గోస్. ఓకే, సో ఇదేమంటుంది, యూ ఆర్ అనేబుల్ టు రీడ్ ఐదర్ JSON. ఓకే, కాఫ్కా రోల్స్. ఓకే, okay, now I'll run this book. Okay, so it's just going. Okay, so downloading Java RPM antundi. Okay, it's trying to install the Java. It's retrying to download Java RPM. Okay, so Java RPM, if it is not working, okay, so failed. Okay, సో ఇక్కడ మనకి ఈ ప్లేబుక్లో ఇచ్చిన URL ఇట్స్ నాట్ వర్కింగ్. ఓకే, సో ఇట్ జస్ట్ కేమ్ అవుట్. ఓకే, దిస్ ఈజ్ అ సీరియస్ ఇష్యూ. ఓకే, సో నాకు జావా లేదని చూపిస్తుంది ఇది. సో వాట్ ఐ విల్ డూ, యాక్చువల్గా మనం ఆల్రెడీ టెస్ట్ చేసిందని చూపిస్తుంది, ఇక్కడ బిల్డ్ పాస్ అని చూపిస్తుంది, బట్ ఐఎమ్ నాట్ షూర్ వై ఇట్ జస్ట్ వెంట్ ఆన్ లైక్ ఫెయిలింగ్. ఓకే, I'll go for Girlingai Java. Okay, so ఇది మనోడి Java. Okay, I'll copy this and I will paste this here. Okay, so I'll copy Ansible roles Girlingai Java. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐ విల్ చేంజ్ దిస్ రోల్ నౌ. ఓకే, సో girlingai.java ఇస్తా. ఓకే, సో నాట్ షూర్ లైక్ వై దిస్ ఒరాకిల్ జావా లింక్ ఏదైతే మనకు వచ్చిందో అది వర్క్ అవ్వట్లేదు. ఓకే, సో ద లింక్ ఈజ్ నాట్ వర్కింగ్. సో ఎనీవే వీ కెన్ గో విత్ దిస్ ఆల్సో. ఎనీ జావా ఇస్ ఫైన్, రైట్? సో యా, అగైన్ ఐ ట్రై టు ఇన్స్టాల్ దిస్. ఓకే, so now it is defining Java packages, ensure Java is installed antundi. Okay, so it's just installing that
జావా. ఓకే, సో జావాని ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తుంది. విల్ సీ ఇఫ్ దిస్ గోస్ వెల్. ఓకే, సో ఇక్కడ మనకి ఫెయిల్ అయిందంటే అగైన్ లైక్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ లైక్ వై ఇట్ ఈస్ అనేబుల్ టు ఇన్స్టాల్ జావా. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ గిల్లింగ్ డాట్ జావా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇట్ జస్ట్ వర్క్. ఓకే, సో ఇట్ జస్ట్ ఇన్స్టాల్ దట్ జావా. ఓకే, సో జావాని ఇన్స్టాల్ చేసింది. ఓకే, సో నేను హైఫన్ వివి అని ఇచ్చిన కాబట్టి ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ వాట్ ఆల్ ద థింగ్స్ ఇట్ ఈస్ డూయింగ్. ఓకే, సో మనకి ఏమేమి చేస్తుంది యాన్సిబుల్ నోడ్ 1, నోడ్ 2 అండ్ నోడ్ 3లో ఏం చేస్తున్నారని మనకి క్లియర్గా చూపిస్తుంది. ఓకే, ఓకే, now it is checking enabling EPEL release. Okay, so it is there and also python కూడా బిల్డ్ చేసింది. now it is installing the packages. Okay, so ఏదైతే కాన్ఫిడెంట్ కాఫ్కా అండ్ జూకీపర్ ప్యాకేజెస్ ఉన్నాయో ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్ దోస్ ప్యాకేజెస్, నథింగ్ బట్ ఇట్స్ డౌన్లోడింగ్. ఓకే, సో ప్యాకేజ్ చెక్ ఇఫ్ దేర్ ఇస్ అన్ఆర్కైవ్డ్ ప్యాకేజ్ అంటుంది. సో ఫస్ట్ ఇది చెక్ చేస్తుంది అనమాట, ఫస్ట్ మనది కాఫ్కా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో నౌ ఇట్ నోస్ దట్ దెర్ ఇస్ నో కాఫ్కా ఇన్ ఇట్. ఓకే, సో if there is no Kafka in it, this will download. Already Kafka ఉందంటే that will skip. Okay, so now it just got downloaded. Okay, so అన్ని 3 నోట్స్లో డౌన్లోడ్ చేసింది. సో now it is unarchiving the package. Okay, సో ఏదైతే ఇన్స్టాల్ చేసామో సో ఇట్ ఈస్ జస్ట్ అంటారింగ్ దట్. ఓకే, సో అంటార్ చేసింది. now just creating directories, creating files, creating zookeeper. Okay, so it's just doing lot of stuff. Okay, so creating service. Okay, reloading the daemon. Okay, and system configure service ni kuda it is trying to reload. It's done. Creating the log directories, creating config files, creating config directories. Again it's restarting init copy chesindi. Creating services. Okay, so it's doing a lot of things within minutes. Okay, so again it is configuring the service, system service ni configure చేస్తుంది. Okay, 3 retries left. Okay, so it just done. Okay, so 3 retries left. Okay, so ఒక్కొక్క సిస్టంలో చేస్తుంది కాబట్టి ఓకే, సో ఇట్స్ జస్ట్ టేకింగ్ టైమ్ ఇన్ ఆల్ ది సిస్టమ్స్. ఓకే, సో కండిషనల్ రిజల్ట్ దిస్ ఈజ్ ఓకే బట్ వి జస్ట్ గాట్ ఇన్స్టాల్డ్. ఓకే, సో ఏదైతే కాఫ్కా జూకీపర్ ఉందో వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ ది కాఫ్కా అండ్ జూకీపర్ స్టఫ్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో అండ్ చెక్. ఓకే, సో ఇన్స్టాల్ అయిందా లేదా అనేసి. ఓకే, సో జస్ట్ ఐల్ గో హియర్ అండ్ ఐల్ సీ. ఓకే, సో ఇఫ్ ఐ సే find / name kafka. ఓకే, సో ఇది కాఫ్కాని ఇన్స్టాల్ చేసింది. అండ్ ఆల్సో ఇఫ్ ఐ సే జూకీపర్. ఓకే, సో వీ ఆల్రెడీ హ్యావ్ జూకీపర్ ఆల్సో. ఓకే, సో ఇఫ్ ఐ సీ nc hyphen okay nc hyphen vz localhost 2181. ఓకే, సో జూకీపర్ రన్ అవుతుందని చూపిస్తుంది అండ్ ఆల్సో 9092 కాఫ్కా కూడా రన్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే ps-ef grep -i kafka. ఓకే, సో కాఫ్కా రన్ అవుతుంది, జూకీపర్ డాట్ ప్రాపర్టీస్ అండ్ ఆల్సో సర్వర్ డాట్ ప్రాపర్టీస్ రెండు ఇక్కడ మనకి రన్ అవుతున్నాయని చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీథింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ./kafka -topics. ఓకే, సో ఇఫ్ ఐ సే కాఫ్కా టాపిక్స్ -- జూకీపర్ లోకల్ లిస్ట్, లోకల్ హోస్ట్ లిస్ట్. ఓకే, సో మనకి ఏమి క్రియేట్ చేయలేదు మనం. ఓకే, సో ఓన్లీ సపోర్ట్ డాట్ మెట్రిక్స్ టాపిక్ ఒకటి కనిపిస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ యూ కెన్ సే క్రియేట్ -- క్రియేట్ అంటే మీరు టాపిక్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో క్రియేట్ టాపిక్ టాపిక్ నేమ్ వచ్చేసి ఎగ్జాంపుల్ అండ్ పార్టీషన్స్ like if to -- replication -set equal to 1. Okay, spelling mistake, sorry, replication -factor equal to 1. ఓకే, సో క్రియేటెడ్ టాపిక్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఎగ్జాంపుల్ అనే టాపిక్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో నవ్ అగైన్ ఇఫ్ ఐ సో ఏ లిస్ట్. ఓకే, సో ఇక్కడ నాకు ఎగ్జాంపుల్ అనే టాపిక్ కనిపిస్తుంది. ఓకే, సో నౌ ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ఎనీథింగ్ ఐ కెన్ సే కన్సోల్
ప్రొడ్యూసర్ ఓకే. సో మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు అండ్ ఆల్సో యూ కెన్ కన్జ్యూమ్ ద మెసేజెస్ ఫ్రమ్ ద టాపిక్ ఓకే. So if you don't know the Kafka, you can go to the Kafka course and you can see how to produce, how to consume అనేది ఓకే. సో నెక్స్ట్ వచ్చే సెషన్స్లో ఐ డూ ఏ కంప్లీట్ కాఫ్కా ప్రాజెక్ట్ కూడా చేద్దాం అనుకుంటున్నా ఓకే. సో దిస్ ఇస్ జస్ట్ టు షో యూ హౌ యాన్సిబుల్ వర్క్స్ ఓకే. సో యాన్సిబుల్ ఎట్లా వర్క్ అవుతుంది అని చూపించడానికి ఓకే. సో మనం 3 నోట్స్ క్రియేట్ చేసాం అండ్ యూ కెన్ పుష్ ది కోడ్ అండ్ మీకు ఏదైనా ఇన్స్టాల్ చేయొచ్చు. నవ్ దిస్ ఇస్ ఇన్ అ క్లస్టర్ ఓకే. సో కాఫ్కా క్లస్టర్ మోడ్లో క్రియేట్ చేసాం మనం. జూ కీపర్ కూడా ఇట్స్ ఇన్ ద కోరమ్ ఓకే. సో 3 క్లస్టర్ కోరంలో ఉంది ఓకే. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ క్రియేట్ ఓకే. సో మీకు ఇంకా చాలా ప్లే బుక్స్ అవైలబుల్లో ఉంటాయి ఆర్ రోల్స్ అవైలబుల్లో ఉంటాయి యాన్సిబుల్ గెలాక్సీలో. విచ్ ఎవర్ ఈస్ గుడ్, ఏదైతే మీకు ఫిట్ అవుతుంది అనుకుంటే అదే చేయొచ్చు ఓకే. మీరు కాన్ఫిడెంట్ కాఫ్కా కాకుండా యూ కెన్ గో ఫర్ ది అపాచే కాఫ్కా ఆల్సో ఓకే. సో అపాచే కాఫ్కా కూడా మీకు చాలా రోల్స్ ఉన్నాయి. అపాచే కాఫ్కా కూడా పిక్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఓకే. ఆర్ ఎల్స్ యూ కెన్ రైట్ యువర్ ఓన్ రోల్ ఇఫ్ ఇట్ ఈస్ అపాచే కాఫ్కా ఓకే. సో అపాచే కాఫ్కా అయితే మీరు ఓన్ రోల్ కూడా రాసుకోవచ్చు స్టాండ్ అలోన్ ఎట్లా చేయాలి అనేసి ఓకే. బట్ దిస్ ఈస్ హౌ వీ కెన్ డూ ఏ ప్రాజెక్ట్ విత్ ది యాన్సిబుల్ ఓకే. సో ఓవర్వ్యూ ఓకే, సింపుల్ ఓవర్వ్యూ. కాకపోతే ఇఫ్ యూ హ్యావ్ లాడ్ ఆఫ్ సర్వర్స్ ఓకే, ఇప్పుడు మనం 3 నోడ్లో వేసాం, ఇప్పుడు 10 నోడ్ 15 నోడ్ ఉంటే మనకి ఈ ప్రతి సర్వర్లోకి వెళ్ళేసి పాస్వర్డ్ లేసి అథెంటికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో రియల్ టైంలో మనం అట్లా ఇయ్యాం ఓకే. సో దిస్ ఈస్ జస్ట్ లైక్ మీకు ఇనిషియల్ ప్రాక్టీస్ పర్పస్ ఇది ఓకే. సో ఎవరైతే ఇఫ్ యూ ఆర్ వెరీ సీరియస్ అబౌట్ యాన్సిబుల్ ఓకే, ట్రై టు లాంచ్ వన్ సర్వర్, మాస్టర్ సర్వర్ కంట్రోలర్ ఒకటి నోడ్ లాంచ్ చేయండి. నోడ్లో మీరు లాగిన్ అవ్వద్దు ఓకే. సో యూ నీడ్ టు క్రియేట్ ఏ ప్లేబుక్ వేర్ యూ కెన్ గో అండ్ మీకు ఒక రూట్ పాస్వర్డ్ ఉంటుంది అంతే. ఆ రూట్ పాస్వర్డ్తో మీరు ఎంటర్ అయ్యి హౌ యూ క్రియేట్ యువర్ యూజర్స్ ఆర్ మీకు కీస్ ఉంటాయి. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో అయితే మనకి కీస్ వస్తాయి రైట్. సో యూ నీడ్ టు గో అండ్ కనెక్ట్ టు దాట్ సర్వర్ యూజింగ్ కీస్ ఓకే. సో కీస్తో లాగిన్ అయ్యి ఆ కీస్తో లాగిన్ అయిన తర్వాత యూ నీడ్ టు ఎనేబుల్ ది పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ అండ్ ఆల్సో యూ నీడ్ టు గివ్ ది సూడో యాక్సెస్. దెన్ యూ నీడ్ టు కాపీ దీస్ కీస్ టు దట్ రిమోట్ నోడ్ ఓకే. సో ఇన్ని యాక్షన్స్ మీరు ప్లేబుక్లో చెయ్యండి ఓకే. సో అది నెక్స్ట్ వచ్చే సెషన్స్లో నేను ఖచ్చితంగా చేస్తా. బట్ యూ గైస్ షుడ్ ప్రాక్టీస్, యూ గైస్ షుడ్ డూ బికాస్ దట్ విల్ గివ్ యూ రియల్ టైమ్ పిక్చర్ ఓకే. మాస్టర్ నోడ్ క్రియేట్ చేయండి. మాస్టర్ నోడ్ నుంచి మీరు కీస్ డైరెక్ట్ మీరు రిమోట్ నోడ్కి కనెక్ట్ కావడానికి కీస్ యూజింగ్ కీస్ యూ నీడ్ టు కనెక్ట్ టు ద రిమోట్ నోడ్. పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఎస్ అని మార్చాలి మీరు ఈటీసీ ఎస్ఎస్హెచ్డిలో అండ్ ఆల్సో విఐ సూడోతో మీరు ఆర్ సూడో యాక్సెస్ ఏదైతే యూజర్ క్రియేట్ చేస్తారో ఆ యూజర్కి ఇచ్చి ఓకే. సో యూ నీడ్ టు కాపీ ది కీస్, కంట్రోల్ నోడ్ కీస్ని మీరు రిమోట్ నోడ్కి కూడా కాపీ చేయాలి. ఈ స్టఫ్ అంతా కూడా మీరే చేయాలి ఓకే. సో ఇది వచ్చేసి లైక్ ఐ విల్ డూ ఇన్ ది నెక్స్ట్ వీక్ ఓకే. బట్ బిఫోర్ దట్ ట్రై టు కంప్లీట్ దట్ టాస్క్ ఓకే. సో దట్ ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ బూస్ట్ ఓకే, కాన్ఫిడెన్స్ కూడా ఓకే. Thanks for watching this video. Have a great day and keep subscribing and share it with your friends and families. Thank you.